ఈ ఘటన మీరు వినుండ్రి. ఇప్పుడు కొంతమంది నాకు కమెంట్లు పెడతారు, అజ్ఞానంతో పెడతారా, ఇగ్నోరెన్స్తో పెడతారా, లేక తెలిసి పెడతారా, లేకపోతే వాళ్ళకు ఉన్న జోష్ ఎక్కువైపోయి పెడతారా, లేక అరే ఏమైపోతుంది ఎట్లా అన్న ఉత్సాహంతో పెడతారా, లేదా నిరుత్సాహం పడిపోయి ఊపిరి ఖతమవుతుందని పెడతారా. నేను అలా విఘ్నతకి ఇచ్చి పెడతా, ఎందుకంటే మీ సిచ్యువేషన్లో నేను ఉండలేను కాబట్టి నేను తప్పు పడతలే. అందుకే ఇగో ఇది నేను తీసుకొని వచ్చిన, ఇగో ఈ లెటర్ తీసుకొని వచ్చిన, ఇది నేను తీసుకురాలేరా రే. ఇప్పుడు మీరు ఆన్సర్ ఇవ్వాలా. ఎవడెవడైతే కొంతమంది కమెంట్లు పెడతారు కదా, ఎందుకు పొద్దుగా లేవగానే నీకు ఇదే లోల్లానని చెప్పు తువాల మడత పెట్టి కొడతాం నాకు కొడుకులారా చెప్తున్నా. ఎందుకు చెప్పాలా? ఇది లెటర్ ఎవరు రాసిండ్రా? ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు రాసింది. నేను రాయలే, నా కుటుంబం రాయలే, లేదా నా భారతీయులు రాయలే, నా హిందూ సోదరులు రాయలే. ఇవాళ కట్టర్ హిందూ చిత్రగుప్తులో ఇది మాట్లాడుతున్నాడు. మీరు రాసిర్రు. ఎవరికి రాసిర్రు? సుప్రీంకోర్టుకి లయ్యాల జాగిర్లు ఉన్నట్టు. ఇది మతోన్వాదం కాదు, ఇది మనం యాక్సెప్ట్ చేయాలా. ఇది ప్రశ్నిస్తే రాజ్యాంగం వ్యభిచారం ఇది. మనం ఇట్లా సపరేట్గా చూస్తారు. బీజేపీ వస్తే లొల్లీలు అవుతాయి రాబాయి, ఈ హిందువుల పక్కనే మాట్లాడు, బీజేపీ వస్తే లొల్లీలు అవుతుంది రాబాయి. మళ్ళీ లొల్లి చేసింది ఎవడు రాబాయి? నీకు కాకులు కూడా వచ్చిన ఆయరా, నీకు కనబడతలేవా? అడేం రాసిండు? మళ్ళా ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ వచ్చినప్పుడు 70 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, మొన్న 1991లో కూడా చేసి పెట్టిపోయారు కదా. నువ్వు చెడ్డీలు వేసుకొని తిరిగినవచ్చు. ఏబీసీడీలు అర్థమైనోడికి అందరికి అర్థమవుతుంది ఫ్రెండ్స్. మనం చూడం అదే ప్రాబ్లం మనకు. అంటావా మామ, అంటావా, ఈ ఉత్సాహం మనకి ఈడ దొరకది. ఎందుకంటే నాకు కిక్ లేదు కదా. నీకు కావాల్సిన కిక్ ఆడనే దొరుకుతుందా నరాలు నిలబడ్డప్పుడు. బట్ ఈ కిక్ నీకు ఎందుకు కిక్కు లేపది? ఆడ ఉంగబెట్టి నేను కిక్కు కొడుతుంటే నీకు అర్థమవుతలేదా నేను లద్దంటున్నాడని, లత్కోర్ రాజకీయాలతోని. ఇప్పుడు ఆడ ఏమంటుండో ఇనుండ్రి, నేను భావోద్వేగం అందుకే అవుతా. చూడుండ్రి ఆడేమంటుండో. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు డిమాండ్ సుప్రీం కోర్ట్ టు స్టాప్ లోవర్ కోర్ట్స్ ఫ్రమ్ యాక్సెప్టింగ్ సచ్ పిటిషన్స్ అంట. ఓవర్ రైడు ఈడెవడు? వకారుద్దీన్ లతీఫీ అని అంట, ఆఫీస్ సెక్రటరీ. మొత్తం ఆల్ ఇండియా ఈడ ఎండార్స్మెంట్లు కూడా ఉన్నాయి దీనివి, స్టాంపులే. వాళ్ళు ఏమని రాస్తున్నారు? ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డ్ డిమాండ్ సుప్రీం కోర్ట్ టు స్టాప్ లోవర్ కోర్ట్స్ ఫ్రమ్ యాక్సెప్టింగ్ సచ్ పిటిషన్స్. సంబల్లో జరిగిన ఘటన జరిగింది కదా, లోవర్ కోర్టు సర్వేకి ఆర్డర్ ఇచ్చింది కదా, ఆ సర్వే అట్లాంటి లోవర్ కోర్టులు అట్లా ఇవ్వద్దు అని చెప్పి సుప్రీంకోర్టుకి వీళ్ళు చూపుతున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం రాబోయ్ చెప్పు. చలో మొన్నటి దాకా ఏ ఛానల్ లేకుండా మీకు ఎవరు చెప్పలే, మీకు చదివే ఓపిక లేకుండే. ఇప్పుడు ఒకటి చెప్తున్నాడు, ఆధారాలు చూపుతున్నాడు. వెనకటికి ఏం జరిగిందని ఒక్కసారి హోంవర్క్ చేసుకున్నామా? చేసుకోలే. బట్ట తీసి మీదోని మీద వేసి మీదోని మీద బతుకుడు, మంది మీదనే పూత ఊర్రి. హిందీలోకి నేను ఆడ చైతన్యం లేపుతున్నా. మంది మీద నూకుర్రి బతుకుర్రి. ఎంతని చేసుకుంటూ వస్తాడా నాకు అర్థం కాదు. దేశ ప్రధాని ఉన్నారు, ఒక జబర్దస్త్గా కట్టర్గా గడ్డపారదించేదో 4-5 ఉన్నారు దేశంలో. మోదీ, అమిత్ షా, దేశ్ కా ఉపయోగి యోగి, హేమంత బిశ్వా శర్మ, ఇట్లా ఇంకొక 4-5 ఉంటారు దేశం మొత్తంలో. సుధాంశు త్రివేది, సంబిత్ పాత్ర, కచ్ 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 దించుతున్నారు. వీళ్ళు దించుతున్నప్పుడు మీరు అట్లీస్ట్ అరే 50 సంవత్సరాలు నేను జర్ర కాన్సన్ట్రేట్ చేయకపోతే ఇంత విధ్వంసం జరిగిందా? ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ వచ్చేసిందా? వాళ్ళు ఏమని రాసిరు తెలుసా? సర్వే అట్లెట్లా ఆర్డర్ ఇచ్చింది కోర్టు అనంట. వాళ్ళు ఏం రిఫరెన్స్ తీసుకొని వచ్చిరు తెలుసా? మీకు నేను తీసుకొని వచ్చిన వెనకటికి ఈ బుక్ రాసిర్రు, కంపైల్డ్ అండ్ ఎడిటెడ్ బై సీతారాం గోయల్. నేను మాట్లాడు కాదు, ద కల్కట్టా ఖురాన్ పిటిషన్ ఒకసారి చదువురిపోయి. కల్కట్టాలా ఎవరో ఇట్లా ఉన్నది అని చెప్పి రాస్తే కోత కోసిర్రు కల్కటా మొత్తము, అల్గావాదులు అందరు కలిసి. మళ్ళీ అప్పుడు డరావువా కోమ ఎడిపోయిందని అంటున్నా. ఇలా కోర్టులను అడుగుతున్నారు వీళ్ళ నోట్లలో మనవాడ. సుప్రీంకోర్టుకి లెటర్ రాస్తున్నారు వీళ్ళు. లోవర్ కోర్టులు ఇయ్యద్దు, మీ అయ్యా జాగిర్లా ఇయ్యా కోర్టులు. కాంగ్రెస్ ఏం చేసిందని అన్నది నువ్వు తెలుసుకో ఫస్ట్. అది తీయాలని అంటే మోదీ గారు రాగానే ఇట్లా తీసేసి ఉంటే నీకు దాని వాల్యూ ఏడే తెలుస్తున్నారా? ఓ హిందూ నీకు చెప్తున్నా. ఇవాళ పెద్ద మాటలు మాట్లాడతారు మీరంతా. కమెంట్ రూపంలో పుణ్యానికి వచ్చిన కమెంట్ కదా ఇట్లా పెట్టేస్తారు, అంతే. పెట్టేసి ఆ కారు నడుపుకుంటూ పోతారు. ఇక మనం కమెంట్ పెట్టగానే దునియా మొత్తం చేంజ్ అయిపోవాలా. నీ జిగర్ లేదమ్ముంటే ఇది మాట్లాడు. అరే నాకే దమ్ము లేకుండే గిసుంటి ప్రధాని వచ్చే వరకు, గిసుంటి పార్టీ వచ్చే వరకు దేశంలో నాకే దమ్ము లేకుండే. ఇప్పుడు నన్ను కనబడ్డాడు గిరీష్ 2016 కంటే ముందు మీకు. మేము కూడా సంఘంలో ఇంతకింత పని చేసుకున్నాం. ఆ సంఘం చేస్తున్నా ఇప్పుడన్నా ఎంత 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 త్యాగమూర్తుల లెక్క పట్టరు. ఆడు కూడా చెప్తాడు సంఘం గిట్లా చేసింది, సంఘం గట్లా చేసింది అనగానే ఆ సంఘాన్ని కూడా తిరుగుతారు వీళ్ళందరూ కలిసి. మీకు తెలుసా ఆ సంఘంలోకే వచ్చినోడే రా ఇవాళ దేశ ప్రధాని. ఏం చేసింది అంటే నీకు కనబడతారు అన్నమాట. అనామకంగా ఉన్నోళ్ళు నీకు దేశభక్తులు కాదురా. ప్రాబ్లం ఆడొస్తుంది నాకు. మనం కూడా అందరం ఉన్నాం కదా. సంకల్పం తీసుకొని సంఘంలోకి ఒక అస్త్రాన్ని బయటికి ఇడిస్తే ఆ అస్త్రం ఇవాళ సాక్షాత్తు పశుపతాస్త్రమై
ఒక్కొక్కోడికి పాపాలు అడుగుతుంటే వీళ్ళకు ఉచ్చబడుతున్నది ఒక్కొక్కోడికి. సుప్రీంకోర్టుకి కూడా లెటర్ రాస్తాడా ఫ్రెండ్స్? నాకు చెప్పుర్రి. ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డ్ has expressed deep concern and anguish over the recent spat of claims and mosques and dargahs in various courts across the country. Following the unresolved issue of Sambal Jama Masjid, a new claim has emerged. The complaint has named the Dargah Committee, the Union Minister of Affairs, Archaeological Survey of India as respondents. ఇప్పుడు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అని చాలా పెద్దగా మాట్లాడుతాడు. గంగా జమున తైజీ బోర్డు ఇట్లా కళ్ళు ఇట్లా ముంగడ పెట్టుకొని నేను ఇలా ఒకటే ముచ్చట అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ నిన్ననే మనం డీకోడ్ చేసి మాట్లాడినాం. ఇప్పుడు నేను ఆడుకొస్తా ఇక చూడండి. అసదుద్దీన్ ఓవైసీ చాలా మాట్లాడతాడు. వీళ్ళు లాక్ అగెయిన్స్ట్గా పోతున్నారు, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్కి తుంగలు దొక్కుతున్నారు, మళ్ళీ పీకనీకే మనం యాక్ట్ తెచ్చుకున్నామనంటే నువ్వు పీకనీకే తెచ్చుకున్నాడు కాదు, హిందువులను పీకనీకే తెచ్చినావు యాక్ట్, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసదుద్దీన్ ఓవైసీ నేను కొన్ని క్వశ్చన్లు వేసిన. నీకు సిగ్గు శరం ఏమన్నా ఉంటే, నువ్వు బ్యారిస్టర్ అయితే, నువ్వు బార్టెండర్వి కాకపోతే, నీ మద్దతుదారులకు జిగర్ల దమ్ముంటే, కాంగ్రెస్ కార్యకర్తలకు మొగతనం ఉంటే, మొగోళ్ళైతే నేను అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పుర్రా. ఇగో మళ్ళీ అడుగుతున్నా. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నేతృత్వంలో ఉన్న మాన్యుమెంట్స్ని నువ్వు వక్ఫ్లో కలుపుకుంటావా? అవిటిని మస్జిద్లను చేస్తావా? చలో మస్జిద్లను నువ్వు పూజ చేసుకుంటూ వచ్చి నేను కాదని అంటలేను. ఆ పూజ కాడకు కూడా నేను ఫ్లెక్సిబిలిటీ ఇస్తా ఒక భారతీయుడు లెక్క. నేను నమ్ముతా, ఎందుకంటే నా ఆస్థా ఉన్నప్పుడు నీ ఆస్థా కూడా ఉండాలి కాబట్టి. బట్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ మాన్యుమెంట్లని నువ్వు గెలుకుతావా, వక్ఫ్లకు కలుపుతావా? ఏదైనా మాన్యుమెంట్ ఒకటే బోర్డులు ఉంటుంది కానీ రెండు బోర్డులలో ఎట్లుంటుంది చెప్పు నాకు. దీని మీద ఏమైనా మాట్లాడతావా? మాట్లాడవు. ఇప్పుడు నేనేమంటున్నా, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ తీసుకొని వచ్చినావు. మళ్ళీ సెక్షన్ 3 ఆఫ్ ది యాక్ట్లా ఏ పర్సన్ అని అన్నాడు. ఆ పర్సన్ ఎవరు? అసదుద్దీన్ ఓవైసీ. ఇండివిజువలా, కోర్టా, సెంట్రలా, జుడిషియరియా, ఎవరు? రిలీజియస్ డినామినేషన్ అని చెప్పినరు. నేను కేసు లాలు చెప్పిన నీకు అన్ని. రిలీజియస్ డినామినేషన్ అని అంటే భారత రాజ్యాంగంలో ఏమని డిఫైన్ చేస్తావు చెప్పు? ఏమని డిఫైన్ చేస్తావు రిలీజియస్ డినామినేషన్ అంటే చెప్పు నాకు. వెన్ దిస్ రిలీజియస్ డినామినేషన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ డిక్షనరీ మీనింగ్ తీసుకొని మాట్లాడితే దానికి రిలీజియస్ క్యారెక్టర్ అని చెప్పి సెక్షన్ 4లో నువ్వు ఎట్లా జుడాస్తావు? దీనికి పొంతను ఎట్లా తీసుకొస్తావు? సెక్షన్ 3 ఆఫ్ యువర్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్కి సెక్షన్ 4కి ఎట్లా తీసుకొని వస్తావు చెప్పు నాకు. వెన్ రిలీజియస్ డినామినేషన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ సబ్సెట్ అంటే దానిలో ఒక చిన్న భాగం ఉండొచ్చు, బట్ నాట్ రిలీజన్ ఇట్ సెల్ఫ్ అని చెప్పి చంద్రచూడ్ కూడా మాట్లాడారు కదా అయ్యప్ప తీర్పు చెప్పేటప్పుడు. మళ్ళీ మీ బొందల గడ్డల మీద మూలలు ఆడనే పడ్డాయి కదా. వీ విల్ ఛాలెంజ్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్. మేము ఛాలెంజ్ చేసి తీరుతాం. అసదుద్దీన్ ఓవైసీకి చెప్తున్నాం. ఆల్రెడీ వేసిరు. నేనేది కోనికిసుక గొట్టం బబుల్. నేను చదివి చెప్తున్నా. నేను చిన్న బుడగండ్ర రే, పెద్ద మేధావులు కూర్చొని ఉన్నారు నా కట్టర్ సనాతనంలా. నిద్ర ఓడనన్నాడు కొంతమంది. మనోడు వచ్చి ఏమంటాడు ఇనుండ్రి. ఓఎస్సీ బ్లేమ్స్ బీజేపీ ఆర్ఎస్ఎస్. చూసినావా మళ్ళీ ఆర్ఎస్ఎస్. సరే నువ్వు రాజకీయ పార్టీలలో నువ్వు బీజేపీని అనుకోవా? నువ్వు సంఘటన ఎందుకు తీసుకొస్తున్నావు? మీ లెక్క చిల్లర దందాలు కోర్టులకు, సుప్రీంకోర్టులకు లెటర్లు రాయలే నా సంఘము లెటర్లు రాయలే. మీరు లోవర్ కోర్టులను ఎందుకు? లోవర్ కోర్టులకు హక్కులు లేవా? ఆయన వక్ఫులా అది ఐఎమ్ సారీ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991లా ఏ బార్టెండర్ నేను బ్యారిస్టర్ అనా నాకు చూపెట్టు, సర్వే చేయొద్దు అని ఏడున్నది? ఇప్పుడు నువ్వేం మాట్లాడినావు అసదుద్దీన్ ఓవైసీ? నీ మాటలలోనే చూద్దాం. ద దర్గా హ్యాస్ బీన్ దేర్ ఫర్ లాస్ట్ 800 years. ప్రైమ్ మినిస్టర్ స్టార్టింగ్ ఫ్రమ్ నెహ్రూ హ్యాస్ బీన్ సెండింగ్ చాదర్ టు ది దర్గా. పిఎం మోడీ టూ సెండ్స్ చాదర్ దేర్. వై బీజేపీ ఆర్ఎస్ఎస్ స్ప్రెడ్ దిస్ హేట్రెడ్ రిగార్డింగ్ మాస్క్ అండ్ దర్గాస్? అజ్మేర్ దర్గా గురించి మాట్లాడి మళ్ళీ అదే అజ్మేర్ దర్గాల చిష్టీలు బాలికలను రేప్ చేసిరు. అది ఎందుకు మాట్లాడవరా భయ్? మాట్లాడాలి కదరా భయ్, మాట్లాడాలి కదా. చాదర్ ఎక్కిచ్చిరు. చాదర్ ఎప్పుడు దాకా ఎక్కిచ్చిరు తెలుసా? ఇలా రేపులు అని తెలిసిన తర్వాత చాదర్లు అందరూ పనిచేసిరు. ఇక చిన్న పిల్లలను రేపు చేసిరు. కాంగ్రెస్ వెనక ఎట్లా పెట్టుకుంది? ఆడు కాంగ్రెస్ వాడు ఇంకా ఆ దర్గాలో పనిచేసేటోడు చిష్టి అని. ఇవన్నీ కావా? వాస్తవాలు కావా అసదుద్దీన్ ఓవైసీ? ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ వచ్చి ఈ దర్గానికి ఇప్పుడు ఆ మందిరాన్ని మస్జిద్ లెక్క చేసిన ఉంటే నువ్వు నీది సెట్ అవుతుండేనొచ్చు. బార్డ్ బై లిమిటేషన్ ఆర్ ఏజ్ అయిపోయింది, ఏజ్ బార్ అయిపోయింది అని చెప్పి మేము అట్లీస్ట్ ఊకుంటుండేనొచ్చు. 800 సంవత్సరాలు రా బాయ్, నీకు బాద్షా బాబర్ ఉండొచ్చు. నాకాడు మళ్ళీ గలీజ్ మాట వచ్చింది తెలంగాణలో, గలీజ్ మాట వచ్చింది. కమ్యూనిటీ గైడ్ లైన్స్ అడ్డం వచ్చి సైలెంట్ ఊకుంటున్నా. ఇక్కడ బీప్ మా వాళ్ళు పెట్టుకోవచ్చు కానీ లైవ్ షోలు ఉన్నా. నీకు బాద్షా బాబర్ ఉండొచ్చు బికాస్ ఇది నా భారతదేశం, బాబర్ దేశం గాద్. ఎక్కడెక్కడైతే నా ఆస్థా నిలబడి ఉందో ఆడాడా గెలికిండు నా కొడుకు బాబర్ గాడు. అండ్ నాకెందుకు అవుతాడు రా బాయ్? నేను కూడా సర్వేలు చేయించుకో, ఓడొద్దన్నాడు. చేయించుకో, ఓడొద్దన్నాడు. మళ్ళీ అప్పుడు కట్టుబడి ఉండు.
కట్టుబడి ఉండు. నీకు అనుకూలంగా ఉన్నప్పుడు షరియా, నాకు అనుకూలంగా లేనప్పుడు భారత రాజ్యాంగం. ఈ డోగలాపనా చేయకు పైజామా నాడలు ఊసిపోతాయి నీవు. అందుకనే చెప్తాను నేను ప్రతిసారి. నీకే వస్తా లాజికల్ క్వశ్చన్ కూడా మాకు రాదా? आज हिंदू जागृत हुआ असदुद्दीन बात करेगा. बाबर को मैं अपना वंशज नहीं मानता. बाबर एक बागडाग गजदोंग उंडाడు घुसपैठिया था साला. हम नहीं मानते उसको. उसकी औकात क्या है बात करने का भारत के ऊपर बाबर का. నెహ్రూ చాదర్ వేసిండంటే వేస్తాడు. నెహ్రూ చాలా మీద చాదర్లు వేసిండు. ఆయన కన్నే గలీజ్ ఉండే అని అంటారు. నేను ఏది వ్యక్తిగతంగా మాట్లాడలే. ఆయన కన్ను గలీజ్ ఉండే అని చెప్పిన గంతే. అంటే కళ్ళలో పొర రావచ్చు, ఆయన కళ్ళు ఆయన ఫేస్కి సెట్ కాకపోవచ్చు, ఎన్నో ఉంటాయి. కొత్తగా చెప్పకూరు నాకు కథలు. ఆయన కథలు అందరికీ తెలుసు, కొత్త కావు. గులాబ్ పూలు పెట్టుకొని ఏం చేస్తుండే అందరికీ తెలుసు. నెహ్రూ గురించి వచ్చి మాట్లాడకు. 800 years ఆ మొఘళ్ళు కూడా గిట్లా చేసారు. అది వచ్చిండే. అది వచ్చి मुगल का सल्तनत चल रहा था, फिर मुगल के बाद मराठा आए, मराठा आने के बाद 1800 rupees को 1800 రూపాయలకు ఈ మన ఈ దేవాలయాన్ని అమ్మేసిర్రు, బ్రిటిష్కి అమ్మేసిర్రు. నీ దగ్గర ఆధారాలు ఉంటే చూపెట్టు. గిరిరాజ్ సింగ్ మంచి జవాబు ఇచ్చిండి నాకు. ఏమని అన్నాడు తెలుసా? ఇగో చూడండి. The Ajmer court directed for a survey if any Hindu has filed a plea and the court has ordered a survey. What is the problem? Mughals destroyed our temples. Congress only did appeasement until then. If Nehru had stopped this campaign of building mosques by destroying temples today, we wouldn't be in a situation to go to the court. నెహ్రూ గిట్లా మందిరాలు వడగొట్టి మస్జిద్లు కట్టిన ఉంటే మేము కోర్టుకు పోకపోతుండే. మావాడే చేసిండు కదా దరిద్రుడు అని ఊకుంటుండే. కానీ ఆడెవడో చేసిండు కదా, అంత నాకు సంబంధం లేదు కదా, నాకు న్యాయం కావాలని అని అంటున్నా. ఎందుకు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1947లో నువ్వు డిసైడ్ చేసి 15th Augustలో ఏదైతే పొజిషన్ ఉందో ఆ పొజిషన్ అని అంటున్నావు కదా, మళ్ళీ ఆ పొజిషన్ అప్పుడు సర్వే జరిగిందా? ఇది మందిరం, ఇది మస్జిద్ అని ఒక సర్వే జరిగిందా? లేకపోతే ప్రభుత్వం ఇచ్చిన కథన అపీజ్మెంట్ ఆఫ్ పాలిటిక్స్ ఆనాటికి ఈనాటి దాకా హిందువుల మీద రుద్దుతూనే వచ్చిర్రు. మా ఒళ్ళు రుద్దిపించుకుంటూనే ఉన్నారు. ఇవాళ జాగ్రత్త లేచి 10 సంవత్సరాలు ఇచ్చిన మోదీకి చేయలేదా? అరే ఇంకొక విషయం చెప్తున్నా ఇనుర్రి. మనోడు ఏమంటాడు, బీజేపీ ఆర్ఎస్ఎస్ హేట్రేడ్ స్ప్రెడ్ చేస్తుందట. లక్ష్మీమాత, సీతామాత, నై క్యా మనూజ్ మాటలు వస్తున్నాయి నా నోట్లకని తమ్ముడు అన్నాడు. మళ్ళీ ఆ రోజు హేట్రేడ్ స్ప్రెడ్ కాదా? 15 minutes అన్నాడు, హేట్రేడ్ కాదా? మోడీ యోగి ఒక రోజు హిమాలయాలకు పోతారు, ఆ రోజు మళ్ళీ అప్పుడు హేట్రేడ్ కాదా? నీ నోట్ల ఇంగ్లం పడా, నీ ఇంట్లో పీనుగులు వెళ్ళా, ఆ రోజు హేట్రేడ్ కాదా? అడగకనా? ఎవడు అడగకనా? నువ్వే మాట్లాడినావు కదా. కబ్ తక్ రాయేంగే మోదీ యోగి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్. ఇది దొరికేది బహానా. నాకు చెప్పుర్రా బాయ్, 7 ఉన్నదా సర్వే చేయొద్దని. రిలీజియస్ డినామినేషన్ ఆఫ్ సెక్షన్ 3 మాట్లాడదాం దా. రిలీజియస్ క్యారెక్టర్ అంటే ఏంది దా మాట్లాడదాం దా. పర్సన్, హూ ఇస్ ద పర్సన్, యూ టెల్ మీ, లెట్ మీ నో. And under which document, if the building belongs to or if the infrastructure belongs to ASI, how Waqf claims its property? You tell me. Under which law, under which provision of law? నీ లెక్కనే మాట్లాడుతున్నా కళ్ళు మూసుకొని. సిగ్గుదప్పిన రాజకీయాలు, సిగ్గుదప్పిన చరిత్ర, చిల్లర పంచాయతీలు, చిల్లర లెక్కలు. ఓ హిందూ నువ్వు ఆలోచించు. విడిపోయినవా నీకు మిగిలేది విధ్వంసమే. విడిపోతే పక్కా పడిపోతావు. భారతీయ జనతా పార్టీ అంచెలంచెలుగా ముంగడుగుతుంది. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఏందనంటే, గిరీష్ భాయ్ ఇప్పుడు మన వక్ఫ్ బోర్డు ఉంది కదా, దాని మీద ఏమైనా రూమర్స్ వస్తున్నాయి. నాకు కొంతమంది ఫోన్ చేసిరు నిన్న, రూమర్స్ వస్తున్నాయి, గిరీష్ ఏమైనా యూటర్న్ చేసిందని. అంటే యూటర్న్ ఎక్కడ చేయదు, యూటర్న్ చేసే ప్రసక్తే లేదు. యూటర్న్ చేసినుంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ పెట్టకపోతుండే, దాన్ని ఇంత విస్తృతంగా చర్చ జరగకపోతుండే. ఇగో నా సుంటోడు ఇంత మాట్లాడకపోతుండే, మీ అసుంటోళ్ళు అంత అప్రమంత కాకపోతుండే. కొన్ని రాజకీయ సమీకరణలు ఉంటాయి, నంబర్ గేమ్ ఉంటుంది. ఒక బిల్ పాస్ కావాలనంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఏం చెప్తున్నాను. ఓపిక పట్టుండ్రి, నీ దేశ ప్రధాని మీద నమ్మకం పెట్టుండ్రి. ఆ దేశ ప్రధానిని తయారు చేసిన ఆ సంఘటన బలాన్ని పదిలంగా ఉంచుండ్రి. ఆ బలగాన్ని నమ్ముండ్రి, మీ బలమేందో తెలుసుకోండి. సంఘశక్తి యుగే అని ఊకనే మాట్లాడా నేను. వాళ్ళు భారతీయత గురించి ఆలోచించిండ్రు, మతతత్వం గురించి ఆలోచించాలి. భారత్లో పుట్టిన ప్రతి పౌరుడు భారతీయుడే, సనాతన ధర్మానికి చెందినోడే అని చెప్పిండ్రు. నీ దారి నువ్వు ఎంచుకున్నావు పరమాత్మ దగ్గరికి పోనీకే. ఎన్నడూ కూడా భారతీయత కొరకే పనిచేసింది నా సంఘం, ఆర్ టు దట్ మ్యాటర్ సంఘం తీసుకొచ్చిన నా మాతృత్వ సంస్థ, టు దట్ మ్యాటర్ నా భారతీయ జనతా పార్టీ. మేము పార్టీ పేర్లో కూడా భారతీయ జనతా పార్టీ అని పెట్టుకున్నాం, ముస్లిమీన్ అని పెట్టుకోలే కుర్చీ మర్త పెట్టి. నువ్వు ఆలోచించు. బీజేపీ హఠా తో హిందూ కటా. భారత్ మాతాకి జై.